I've been making moves like a ninja. I could play it cool like I'm winter. I can make it rain like a cash tsunami. You wanna హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాంటి వీడియోలో ఈవినింగ్ నుంచి నైట్ వరకు లాగ్ని షేర్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఈ వీడియోని ఉగాది రోజు తీసానండి. ఉగాది రోజు మార్నింగ్ ఉగాది పచ్చడి పూజ అవి చేసుకున్న తర్వాత మా అమ్మకు కాల్ చేస్తే మా అమ్మ చెప్పింది ఉగాది రోజు ఖచ్చితంగా పెనం పెట్టి ఏదో ఒకటి వండాలి అని. మా నాన్నమ్మ అలా చేసేదట. సో నన్ను కూడా ఏదో ఒకటి వండమని చెప్పింది. ఇంకా అందుకనేసి కొంచెం ఈజీగా అయిపోతుందని అరటికాయ బజ్జీ అయితే వేశాను. ఈ ఎలక్ట్రికల్ కుక్కర్స్ మీద నార్మల్ వంట అయితే ఏదో పర్వాలేదు, కానీ ఇలా డీప్ ఫ్రైలు అవి చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటాయి. అందుకనేసి ప్యారలల్గా ఎలాగా ఉగాది కదా అనేసి బొబ్బట్లు కూడా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే కొంచెం పచ్చిశనగపప్పుని ఒక 1 అవర్ అలా నానబెట్టి తర్వాత విజిల్ పెట్టాను. అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇవన్నీ అందరూ వేసేవి అనుకోండి. కాకపోతే ఇలా అరటికాయ బజ్జీ వేసేటప్పుడు మనం అరటికాయ కట్ చేసిన తర్వాత ముక్కలు నల్లబడకుండా ఉండాలి అంటే ఏదైనా వాటర్లో కొద్దిగా మజ్జిగ వేస్తే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఈ అరిటాకుని చూసారా, దీన్ని ఇలానే కొన్నానండి. దీన్ని ఇలా కట్ చేశారట ఒక ప్లేట్ పెట్టి. ఇక్కడ తమిళనాడుకు సంబంధించిన ఒక షాప్ ఉంది, అక్కడ ఇలా అమ్ముతున్నారు. ఈ అరిటాకులు వచ్చేసి ఇలా కట్ చేసిన 3 అరిటాకులు 1 రియల్ అని చెప్పారు. అంటే మన ఇండియన్ కరెన్సీ 22 రూపీస్ అలా పడుతుంది. ఒక పక్క బజ్జీ వేస్తూనే ప్యారలల్గా బొబ్బట్ల కోసం పిండిని కూడా కలుపుతున్నాను. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండిలో కొద్దిగా పసుపు, సాల్టు, ఆయిల్ వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకున్నట్టే కలుపుకోవాలి. నేను ఇంతకుముందు మైదా పిండితో చేశాను, కానీ గోధుమ పిండితో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా పిండిని మనం కలుపుకోవడంలోనే మనకి ఈ బొబ్బట్లు అనేవి బాగా వస్తాయండి. మనం ఎంత బాగా దీన్ని కలుపుకుంటే అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే వాటర్లో వేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి. ఈ లోపల పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇక్కడ నేనైతే ఎప్పుడు కొలత 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే వేస్తాను. ఇలా శనగపప్పు బాగా కుక్ అయిన తర్వాత దానిలో బెల్లాన్ని కూడా యాడ్ చేసి మరలా గ్యాస్ మీద పెట్టాను. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా యాలకులు కూడా వేసి పక్కకు దించి చల్లార్చుకుంటున్నాను. నేను ఈ పనులు చేసేసరికి ఈవినింగ్ 6 అలా అయిందండి. ఇంకా ఇంట్లో సాంబ్రాణి అయితే వేశాను. ఈ రోజెస్ అయితే ఉగాది రోజున మా వైష్ణవికి వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకుని వచ్చి ఇచ్చిందండి. ఈ రోజెస్ అలానే ఉంచితే ఎక్కువ కాలం ఉండవు కదా అనేసి వాటర్లో వేసి ఉంచి రోజుకు ఒక్కొక్క ఫ్లవరు ఇలా లలితాదేవికి అయితే పెడుతున్నాను. నేను ఇలా సాంబ్రాణి వేసి లలితాదేవి సహస్రనామం చదువుకుని ఈ పనులన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టేసింది. ఆ తర్వాత దీనిని నీటిలోంచి తీసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ ముద్దలా చేశాను. తర్వాత ఈ గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకుని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి మిడిల్లో ఈ పచ్చిశనగపప్పు వండని పెట్టాను. దీనిని మనం 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఇలా అరిటాకు మీద, లేదంటే ప్లాస్టిక్ పేపర్ మీద కానీ వేళ్లతో చేసుకోవచ్చు. లేదు అంటే కొద్దిగా గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చపాతీలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా ట్రై చేయొచ్చండి. తర్వాత పెనాన్ని హీట్ చేసుకుని దీన్ని పెనం మీద వేసిన వెంటనే నేతిని వేసేయకూడదండి. ఇలా ఒక 2 టైమ్స్ అటు ఇటు తిప్పి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నెయ్యిని అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి చపాతీలు ఎలా పొంగుతాయో అదేవిధంగా ఈ బొబ్బట్లు కూడా పొంగుతాయి. మనం ఇవి గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. కొంచెం హెల్దీ బొబ్బట్లు అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బెల్లంతోనే పచ్చిశనగపప్పు ఉండలు చేస్తున్నాం కాబట్టి బెల్లం కూడా పంచదారతో కంపేర్ చేసుకుంటే హెల్దీనే కాబట్టి ఇవి హెల్దీ బొబ్బట్లు అని చెప్పుకోవచ్చు. బొబ్బట్లు చూసారండి ఎంత మెత్తగా వచ్చాయో. వీటిని అయితే మనం 3 to 4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.
లోపల కూడా మొత్తం అంతా చాలా బాగా స్ప్రెడ్ అయింది మనం పెట్టిన పచ్చిశనగపప్పు ఉండ. తర్వాత నాకైతే అరిటాకు చాలా ఇష్టం అండి. అందుకే దీన్ని స్టోర్ చేసేటప్పుడు కూడా అడుగున పైన కూడా ఒక్కొక్క అరిటాకు వేసి స్టోర్ చేశాను. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.